కాంప్రిహెన్సివ్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఏ పర్టిక్యులర్ ఎబిలిటీ. సో కాంప్రిహెన్సివ్ అంటే కేవలం కొంతవరకు మాత్రమే వారికి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటిది కాదనమాట. ఇఫ్ యూ అప్లై దిస్ టర్మ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ పదాన్ని కనుక మన ఆంగ్ల భాషకి మనం అప్లై చేసినట్లయితే, అనుకరించినట్లయితే, ఇట్ మీన్స్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అచీవింగ్ స్కిల్స్ అండ్ లాంగ్వేజ్. అంటే అన్నీ కూడా అనమాట. సో అన్ని రకాల కోణాల్లో కూడా మనం ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఉపయోగించేటువంటి ఆ యొక్క కళలన్నీ కూడా. ఇవాల్యుయేషన్ ఈజ్ హోలిస్టిక్. ఓకే, సో ఈ యొక్క ఇవాల్యుయేషన్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది అని చెప్పుకోవాలి. ఇట్ ఇన్క్లూడ్ స్కాలస్టిక్ అండ్ స్కాలస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్. ఓకే, సో వాళ్ళలో ఎంతవరకు మంచి జ్ఞానం అనేటువంటిది ఉంది, ఓకే, సో అనేది చూసుకోవాలన్నమాట. వెన్ ఇట్ ఈస్ అప్లైడ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది కనుక ఇంగ్లీష్ భాషకి మనం అనుకరించినట్లయితే, ఇట్ మీన్స్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ విచ్ ఈస్ కండక్టెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ ఇవాల్యుయేషన్లో ప్రతిదీ కూడా చూసుకోవాలన్నమాట. ఎవ్రీ స్పెల్లింగ్, ఎవ్రీ వర్డ్ స్పెల్లింగ్ అన్నీ కూడా చూసుకుంటా పిల్లలు ఇంగ్లీష్ భాషను బాగా నేర్చుకోవడానికి మనం తోడ్పడాలి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్. కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఈజ్ ఇంటెండెడ్ టు provide a holistic profile of the learner through assessment of both scholastic and non-scholastic aspects of education spread over the total span of instructional time in schools. మనం ఇక్కడ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ వాల్యుయేషన్ ద్వారా ఉన్నటువంటి లాభాలు ఏంటి అంటే, అదొక పవిత్రమైనటువంటి విధానంలో పిల్లలకి ఒక మంచి ప్రొఫైల్ అనేటువంటిది క్రియేట్ చేసింది. ఎవరైతే నేర్చుకుంటున్నారో ఇంగ్లీష్ భాషను వాళ్ళకనమాట ఒక అంచనా ద్వారా బోత్ స్కాలస్టిక్ అండ్ నాన్ స్కాలస్టిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇన్స్ట్రక్షనల్ టైమ్ ఇన్ స్కూల్స్, కొంత సమయం వరకే వారికి సమయం ఇవ్వబడింది. ఆ సమయంలోనే వారికి నేర్పించి, వారిని పరీక్షించి, వారి జ్ఞానం ఏంటో చెప్పాలి. ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ వాల్యుయేషన్ టు ఐడెంటిఫై ద లేటెస్ట్ టాలెంట్స్ ఆఫ్ ద లెర్నర్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. అన్ని సందర్భాల్లో కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ తలాంతులు, వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క కళలు ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. టు ఐడెంటిఫై స్ట్రాటజీస్ ఫర్ రేజింగ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్. ఓకే, సో అనేకమైన ప్రణాళికలను గుర్తించి వారి యొక్క అభివృద్ధి కోసం మనం వాటిని వాడాలి.